అంటే శ్రీశైలం జూరాల అవి కొంచెం ఆల్మట్టి అవి కొంచెం తగ్గాయి. అయితే శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి వచ్చేవి కూడా తగ్గుతున్నాయి. నాగార్జున సాగర్ మళ్ళా పులిచింతల నుంచి కిందికి వచ్చే డౌన్ స్ట్రీమ్లో ఎక్కువ వస్తున్నాయి. అక్కడే మనకి ప్రాబ్లం. మున్నేరు, బుడమేరు, లేకుంటే వైరా, అక్కడ ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఉంది, కట్లేరు, అవన్నీ ఉన్నాయి. ఇవి ఎక్కువ వచ్చాయి. అది కూడా నిన్న పడిన వర్షం శ్రీకాకుళంలో కళింగపట్నంలో క్రాస్ అయినా అక్కడ వర్షం పడకుండా నేరుగా డైరెక్షన్ మొత్తం నల్గొండ ఖమ్మానికి వెళ్ళిపోయింది. అక్కడ పడిన వర్షపు నీరుని ఇక్కడికి వచ్చాయి. మళ్ళా మొన్నే అతలాకుతలం చేసింది గుంటూరు, కృష్ణా జిల్లాని. ఇప్పుడు అదనంగా పైన పడ్డాయి. అప్పుడు మొత్తం ఈ యొక్క క్యాచ్మెంట్ ఏరియాలో ఈ ప్రాంతంలో పడి మొత్తం దెబ్బతిన్నాం. పైన పడే కొందికి ఆ నీరు కూడా కిందికి వచ్చాయి. రెండు విధాలు. అదే శ్రీకాకుళంలో వర్షం పడి ఉంటే ఇంత ప్రమాదం వచ్చేది కాదేమో. అక్కడ గాలి లేదు, వర్షం లేదు. ఓసారి డెస్టినీ కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు సమర్థవంతంగా ఎదుర్కోవడం తప్ప వేరే మార్గం లేదు. ఏం చేయాలో అన్ని చర్యలు చేస్తాం. అంటే అమావాస్య కారణంగా ప్రభుత్వం వాటర్ రిసీవ్ చేసుకోవడం ఎదురుదనే అవకాశం ఉంది. మున్నేరు నుంచి వచ్చేప్పుడు కూడా మళ్ళీ ప్రభుత్వ దగ్గర మళ్ళీ ఎదురుదనే అవకాశం ఉంది. దాంతో నందిగామ అంటే నందిగామకు సంబంధం లేదు కదా. అది మరి మున్నేరు వచ్చిన హైవే మీద వచ్చింది. ఒకవేళ వచ్చినా కూడా సముద్రం నుంచి కిందికి వస్తే ప్రకాశం బ్యారేజ్ కిందన కదా ఇవన్నీ. ఇంకా వస్తే ప్రాబ్లం వచ్చింది ఈ పక్క వస్తుంది, భయం రాదు. ఏది ఏమైనా ఒక ప్రాంతంలో వస్తుంది, ఒక ప్రాంతంలో రాదనుకుంటా. ప్రాబ్లమ్స్ ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను అధిగమించడానికి ఏమేం చేయాలో అన్ని చేయాలి. మేమన్నీ కూడా వాచ్ చేసుకుంటాం. టైం టు టైం ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో మానవత ఎలాంటి తప్పు చేయకుండా మన మనుషులుగా సమర్థవంతంగా నిర్ణయాలు చేసి ఆ సమర్థవంతంగా ఉండే నిర్ణయాలు అమలు చేసి ప్రాణ నష్టాన్ని కాపాడాం. కానీ వాళ్ళ కష్టాలు తగ్గించలేకపోయాం. అదే సమయంలో ఆస్తి కూడా నష్టపోయే పరిస్థితికి వచ్చాం. దీన్ని ఏ విధంగా కాంపన్సేట్ చేయాలనో అన్నీ ఆలోచించేస్తాం. అందరూ కలిసి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒకరి మీద ఒకరు ఇది చేసుకోవడం కాదు. ప్రజలను కూడా అప్పీల్ చేస్తున్నా, దయచేసి అర్థం చేసుకోండి. ఇది ఒక విధంగా మేము వచ్చిన 80 రోజుల్లో ఇది రావడం అనేది మొన్నటి వరకు ఆనందపడ్డాం. వర్షాలు బాగుపడ్డాయి, కరువు తగ్గుతుందని, రిజర్వాయర్స్ అన్నీ బాగా ఫుల్ అయ్యాయని. అదే సమయంలో ఈ కష్టం కూడా తెచ్చిపెట్టింది. ఏది ఏమైనా అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. అందరి సహకారం తీసుకుంటాం. మీరు కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయండి. మనం ప్రభుత్వం చేసే పనులన్నీ ప్రతి ఒక్కరికి, చివరనున్న ప్రతి ఒక్కరికి వాళ్ళ కష్టం తగ్గించి, బాధలు తగ్గించి సహాయం చేయడం మా ఆలోచన చేస్తాం. థ్యాంక్ యూ. నేను రాత్రికి ఇక్కడ ఉంటా, మళ్ళీ వెళ్తా. మీకు ఏదైనా ఉంటే టైం టు టైం మేము బులెటిన్ రిలీజ్ చేస్తాం. అవర్లీ బేసిస్ ఎంత వాటర్ వస్తుందో అవి కూడా రిలీజ్ చేస్తాం. అదే సమయంలో ఏమేమి రిలీఫ్లు చేస్తున్నాం, ఏమేమి డెవలప్మెంట్ అన్నీ చేస్తాం. ఒకటే దీనికి సమాధానం, పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేయాలి. అది ఒకటే మార్గం. రెండోది, ఎంతమందిని వీలైతే తీసుకొచ్చి ఏదో రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టి, క్యాంపులు పెట్టి, ఎన్ని విజయవాడలో ఎన్ని ఫంక్షన్స్ హాల్స్ ఉంటే అన్నీ పెడతాం. అవసరమైతే హోటల్స్ కూడా తీసుకోమని చెప్పాను మా వాళ్ళకి. ఏమి కొంపలేం కూలిపోవు, హోటల్ కూడా తీసుకుందాం, అన్ని దిక్కలా పెడదాం. ప్రజల కంటే మించింది ఏం లేదు. అన్నీ కూడా తీసుకుంటాం. అన్ని తీసుకొని అన్ని చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.